తెలంగాణలో యూరియా కోసం అన్నదాతలు అరిగోస పడుతున్నారు. సూర్యాపేట జిల్లా సర్వారంలో ఎరువుల కోసం రైతులు బారులు తీరారు. ఉదయం నుంచి క్యూలైన్లలో నిల్చుని రైతన్నలు అగచాట్లు పడుతున్నారు. ఒక్క బస్తా యూరియా అయినా దొరుకుతుందనే ఆశతో రైతులు ఎదురు చూస్తున్నారు. నెల రోజులు దాటుతున్నా యూరియా లభించకపోవడంతో కొందరు రైతులు అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు మావిళ్లగూడెం వద్ద ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారిపై రైతులు బైఠాయించారు. నెల రోజులు గడుస్తున్నా యూరియా అందించడంలో నిర్వాహకులు విఫలమయ్యారని రైతులు మండిపడ్డారు. యూరియా పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యూరియా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నా పేరు భూక్య రామ రాయగూడ తండ మాది. 3 కానించి ఇప్పటిదాకా వచ్చి ఉన్నాం కానీ దగ్గర 1000 సంఖ్యలో ఉన్నాం. ఒక బస్తా వస్తుందని చెప్పి ఇంటిమేషన్ ఇచ్చేటోడే లేడు. ఇప్పుడు వస్తుందనే గ్యారంటీ కూడా లేదు. వస్తుందో రాదో బార్లు కట్టుకుని ఉన్నాం. ఇంతవరకు రాలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, మొత్తానికైతే యూరియా కొరత వల్ల రైతులు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రోడ్డుపై ధర్నా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? అన్నదాతల కష్టాలు మాత్రము రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితులే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కనబడుతున్న పరిస్థితి ఉంది. యూరియా కోసం మాత్రము అన్నదాతలు మాత్రము పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వస్తుంది. చివరికి వాళ్ళు ఎంత పడిగాపులు కాసినా కూడా ఆ యూరియా అనేది దక్కకపోవడంతో మాత్రం నిరాశగా వెలుగుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇదే సమయంలో సూర్యాపేట జిల్లాకు సంబంధించి మోతే మండల కేంద్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలు, ముఖ్యంగా సర్వారం కానీ అదే విధంగా మామిళ్ళగూడెం తదితర ప్రాంతాల వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా రైతులు అనేవారు బాలు తీసిన పరిస్థితి నెలకొంది. సర్వారం వద్ద మాత్రం ఉదయం నుండి కూడా రైతులు అనేవారు పడిగాపులు కాల్చినప్పటికీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి యూరియా అనేది లభ్యం కాలేదు. అదేవిధంగా మామిళ్ళగూడెం సమీపంలో ఉన్నటువంటి మామిళ్ళగూడెం సర్వారం వద్ద ఉన్న ప్రదేశం వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా రైతులు బాలు అయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మామిళ్ళగూడెం వద్ద ఉన్నటువంటి సూర్యాపేట ఖమ్మం రహదారిపై మాత్రము రైతులనే వారు రాస్తారోకో చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉదయం నుండి కూడా మేము పడిగాపులు కాస్తున్నాము. కావాల్సినటువంటి యూరియా అనేది మాకు సప్లై చేయలేకపోతున్నారు. సో వస్తున్నటువంటి యూరియా అనేది ఏ విధంగా పక్కదారి పట్టిపోతుందని చెప్పేసి కూడా అన్నదాతలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది ఏంటంటే అన్నదాతలకు కావాల్సినటువంటి యూరియాను సప్లై చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఆ యూరియా అనేది ఎటుపోతుంది, ఎక్కడికి పంపించిపోతుంది అనే విషయం మాత్రం తెలియట్లేదు. మాకు కావాల్సినటువంటి యూరియా అనేది ఇప్పటికి కూడా లభ్యం కానటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి వెయిట్ చేసినప్పటికీ కూడా కనీసం ఒక 2 బస్తాల యూరియా కూడా లభ్యం కాని పరిస్థితుల్లో మేము ఉన్నామని చెప్తున్నారు. ముఖ్యంగా 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న రైతులు మాకు కేవలం ఒక 2 బస్తాలు యూరియా ఇస్తే మేము ఏ విధంగా ఆ యొక్క పొలాలకు మేము ఆ యూరియాను వాడుకోవాలని చెప్పేసి కూడా అన్నదాతలు చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ప్రజెంట్ గా మేము నాట్లు వేసేసి దాదాపు 15 రోజులు దాటిపోయింది. ఈ సమయంలో కూడా యూరియా వేయకపోవడం వల్ల మాత్రం పూర్తి స్థాయిలో పంటలు దెబ్బతినే అవకాశం ఉంది. పంట దిగుబడి వచ్చే అవకాశమే లేదు అని చెప్పేసి కూడా అన్నదాతలు చెప్పిన పరిస్థితి అయితే ప్రజెంట్ గా కనబడుతుంది. సో ఈ విధమైన పరిస్థితుల్లో మాత్రం ఈ సంవత్సరం మేము పూర్తి స్థాయిలో అప్పుల్లో కూరుకుపోవాల్సిన పరిస్థితి నెలకొంటుందని చెప్పేసి కూడా అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మాత్రం ప్రభుత్వం తక్షణమే మాకు కావాల్సినటువంటి యూరియా సప్లై చేయాలని చెప్పి అంటూ కూడా వాళ్ళు మామిడిగూడెం మొత్తం అంటే సూర్యాపేట అదేవిధంగా ఖమ్మం రహదారిపై మాత్రం రాస్తారోకో చేస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ అనేది స్తంభించిన నేపథ్యం అయితే ఉంది. అధికారులు అయితే చెప్తున్నారు మీకు కావాల్సినటువంటి యూరియాని ఖచ్చితంగా ఈ రోజు అందజేస్తామని చెప్పి కూడా అధికారులు రైతులకు నచ్చే ప్రయత్నాలు మాత్రం చేస్తూ ఉన్నారు. పుల్లారావు, అక్కడ రైతులు యూరియా ఎప్పుడు వస్తుందని అడిగినా గానీ అధికారులను సరిగ్గా సమాధానం ఇవ్వట్లేదని కూడా రైతులు చెప్తున్నారు. సో ఎందుకు అధికారులు అక్కడ రైతుల పట్ల అంత అంటే సరిగ్గా ఆన్సర్ ఎందుకు ఇవ్వడం లేదు? అంటే నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు రైతుల పట్ల? రైతులు కూడా ఇదే విషయం చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ పెద్దలు కానీ అదేవిధంగా అధికారులు మాత్రం చెప్పుకుంటూ పోతున్నారు మీకు కావాల్సినటువంటి యూరియా అనేది సప్లై చేస్తున్నామని చెప్తున్నారు. కానీ క్షేత్ర స్థాయికి వచ్చే వరకు అక్కడ మాత్రం యూరియా అనేది రైతులకు కావాల్సిన యూరియా లభ్యమైన పరిస్థితులు లేవని చెప్పవచ్చు. ముఖ్యంగా
అన్నదాతలు ఇదే విషయానికి సంబంధించి అధికారులు ప్రశ్నిస్తున్నాము. శాఖ అధికారులు కానీ, అదేవిధంగా జిల్లా కలెక్టర్ కానీ, తదితర రెవెన్యూ అధికారులు అందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు. మాకు కావాల్సిన యూరియా అనేది ఎక్కడికి పోతుంది, ఎందుకంటే మాకు కావాల్సిన యూరియా సంబంధించి మేము పంపిస్తున్నాము, లోన్లు పంపిస్తున్నాము అని చెప్పుకుంటూ పోతున్నారు. కానీ యూరియా అనేది ఎందుకు రావట్లేదు? అదేవిధంగా వస్తున్నటువంటి యూరియా అనేది ఒకవేళ లోడ్ వచ్చినా కూడా దాంట్లో సగం యూరియా అనేది పట్టుకుపోతుంది. సో ఉన్నటువంటి ఆ కొద్ది యూరియాను మేము ఉన్నటువంటి రైతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది, డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కానీ కాకపోతే కావాల్సిన యూరియాను మాత్రం మేము సప్లై ఎందుకు చేయలేకపోతున్నారని చెప్పేసి కూడా అధికారులు నిలదీస్తున్నారు రైతులు. కాకపోతే అధికారుల నుంచి మాత్రం ఎలాంటి సమాధానం రావట్లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా యూరియా అనేది మేము తెర వేస్తున్నాము, కానీ యూరియా ఎందుకు మీకు సరిపడలేదు అంటే మాకు కావాల్సినటువంటి మీకు కావాల్సిన ఎంత యూరియా కావాలో అంతే మోతాదులో మేమైతే పంపిస్తున్నాము. కాకపోతే మీరు ఎక్కువ మోతాదులో యూరియాను మీరు అడుగుతున్నారు కాబట్టి మేము సప్లై చేయలేకపోతున్నాం, అందించలేకపోతున్నాం అని చెప్పిన అధికారులు అయితే చెప్తున్నారు. కాకపోతే ఈ విషయాన్ని మాత్రం రైతులు మాత్రం పూర్తి స్థాయిలో ఆక్షేపించిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ఎందుకంటే ఒక రైతుకు సంబంధించి కొన్ని ఎకరాల భూమి ఉంటుంది, ఎకరం భూమి ఉన్న వ్యక్తికి 2 బస్తాలు ఇస్తున్నారు. అదేవిధంగా 4-5 ఎకరాలు ఉన్న భూముల రైతులకు కూడా అదే 2 బస్తాలు ఇస్తే మేము ఏ విధంగా వాడుకోవాలి అంటే ఎకరానికి 2 బస్తాలు చొప్పున ఇచ్చుకుంటూ పోవాలి కదా, ఎందుకు మాకు ఆ విధంగా యూరియాను ఎందుకు సప్లై చేయకపోతున్నారని చెప్పి అధికారులు మాత్రం నిందిస్తున్నారు. కాకపోతే అధికారులు రైతులు యొక్క వేసే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్పలేని పరిస్థితుల్లో మాత్రం వారు ఉన్నారు. కాకపోతే రైతులకు మాత్రం ఒక భరోసా ఇస్తున్నారు, మీకు కావాల్సిన యూరియా ఖచ్చితంగా సప్లై చేస్తాము, మీ పంటలకు ఎలాంటి దోకాలు కూడా చేస్తామని చెప్పేసి మాత్రం అన్నదాతలకు మాత్రం నచ్చే ప్రయత్నాలు మాత్రం చేసుకుంటూ పోతున్నారు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.